గురుగారు ఆహ్, నాకొక సందేహం. ఏంటి అంటే, మనం ఈ పండుగ సమయంలో గణపతి దేవుడిని ఎలా పూజిస్తామో, అలాగే వివిధ ప్రాంతాల్లో వేరే వేరే ఆచార వ్యవహారాలుంటాయి కదా! దాని గురించి ఏం చెప్తారు? వినాయక చవితి, గణపతి పూజ అనేటువంటిది ఏ ప్రాంతములోనైనా ఒకటేమ్మా మనం అనుకుంటాం. మనమేమో బోలో గణేష్ మహారాజ్‌కు జై, గణపతి పప్ప మోరియా ఈ పదాలు అటు ఇటు వేరుగా ఉంటాయి. వాళ్ళ వాళ్ళ యొక్క భాష వాటిని బట్టి. వాడుక భాష ఉండేటువంటి దీన్ని బట్టి. అంతేగాని పూజా విధానంలో ఎక్కడైనా కూడా గణపతికి ఉండ్రాళ్ళు ఇష్టము, గరక ఇష్టము, అటుకులు ఇష్టము గణపతికి. తర్వాత బెల్లము గుడం నివేదన అనేటువంటిది ఇష్టము. ఇవి ఎక్కువ శాతము ఉండ్రాళ్ళు అనేటువంటివి గణపతికి చాలా ఇష్టం. ఆవిరి కుడుములు అనేటువంటివి ఇష్టం. ఇలాంటివి ఇష్టమైనటువంటివి నివేదన అనేటువంటిది పెట్టి ఎక్కడైనా గణపతికి మామూలుగా చేసేటువంటి షోడశోపచార పూజలు, ఆ పూజలన్నీ ఒకటే ఉంటాయమ్మా. హిందీ వాళ్ళు హిందీలో చెబుతారు, తెలుగు వాళ్ళు తెలుగులో చేసుకుంటాము, మరాఠా వాళ్ళు మరాఠీలో చేసుకుంటారు. ఇలా అవును. వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాంతాన్ని బట్టి చేసుకుంటారు. విధానాల్లో ఎప్పుడూ కూడా పూజా విధానంలో ఎక్కడ మార్పు ఉండదమ్మా. పలికేటువంటి దీంట్లో భాషలో తేడా ఉండవచ్చును. నేను చెప్తున్నాను గదా! ఇప్పుడు ఇక్కడంతా గూడా మనకు బోలో గణేష్ మహారాజ్‌కు జై అంటారు మన అవును. వాళ్ళంతా గూడా. అవును. గణపతి పప్ప మోరియా అని ఒక ప్రాంతం, ఒక ఇదిలో అంటూ ఉంటారు. ఇలా అవును. ఒక చోట ఒక్కో రకంగా అనేటువంటి పదాలు తప్ప, దాంట్లో పెద్దగా తేడా ఉంటుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ వచ్చేటువంటి పండుగ మాత్రము చాలా అతి కీలకమైంది అని చెప్పవచ్చును. ఎందుకంటే నక్షత్రము, తిథి, వారము అన్నీ కలిసి వచ్చినప్పుడు ఆ రోజు మనము పాటించేటువంటిది ఏమిటి అనేది గనక ఒక్కసారి చూసుకున్నట్టయితే, గణపతి అనేటువంటిది మనకు పచ్చ, ఆకుపచ్చ, ఆకుపచ్చని వస్త్రము అనేటువంటిది గనక గణపతికి సమర్పించడము జరిగితే, ఖచ్చితముగా మనకు ఇంటికి మామిడాకులు కట్టుకుంటాం. ఎందుకు కట్టుకుంటాము? అంటే మామిడాకులు మనకు ఇచ్చేటువంటిది శుభకరమైనటువంటి ఇది ఇచ్చి చెడును తీసేస్తుంది అని కదా మనం చేసుకుంటున్నాం. ఆ ఆకుపచ్చది అనేటువంటిది గణపతికి ప్రీతి ఎప్పుడు గూడా. అవును. బుధుడు బుధవారానికి ప్రశస్తం. హ్మ్. ఆ బుధుడికి గూడా చాలా ఇది. కాబట్టి అందువలన పచ్చది ఎప్పుడైతే మనము వినాయకుడికి పచ్చని వస్త్రం, ఆకుపచ్చని వస్త్రము సమర్పిస్తామో ఆ రోజు ప్రీతి చెందుతాడు వినాయకుడు అనేటువంటిది ఉన్నది. అది గమనించాలి మనం. అలా మామూలుగా వినాయకుడికి మనము ఈ వెలగపండు, వెలగపండు ఎందుకు అంటే శుక్లాంబరధరం అంబరధరం అంటున్నాం మనం. హ్మ్. విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని మనం అన్నీ చెప్తున్నాం మనం. అక్కడ ఏమవుతున్నది అంటే ఏనుగు రూపము గదా! అవును. ఏనుగుకు వెలగపండు. హ్మ్. అది తిని మనము ఏమవుతుంది వెలగపండును ఈ లోపల ఉండేటువంటిది గుజ్జంతా గూడా మనము ఒక స్పూన్‌తోనో దేనితోనో తీస్తే గాని రాదు. అవును. ఏనుగు అలా గాదు. ఒక్కసారి నోట్లో పెట్టుకొని, ఒక్కసారి జుర్రుకొని ఉత్త చిప్ప బయట పడేసేటువంటి తత్వం. అవును. అందుకని వినాయకుడికి చెరుకు గడలు, వెలగపండు, కంకి ఇవన్నీ గూడా చాలా ఇష్టమైనటువంటివి. ఇటువంటివన్నీ గూడా పెట్టి మనము వినాయకుడికి ఆకుపచ్చని వస్త్రము అనేటువంటిది సమర్పిస్తే, మీ జీవితాలు పచ్చగా ఉంటాయి. ఎవరైనా మన ఇంటి ముందు లానేసుకుంటాం. ఎందుకేసుకుంటాం? ఇంటి ముందు పచ్చదనం ఉండాలి అని. అవును. కదా! హ్మ్. మన జీవితాల్లో పచ్చదనం సస్యశ్యామలముగా, ఆనందదాయకముగా మన జీవితాలు ఉండాలి. మనకు మేలు జరగాలి అన్నప్పుడు ఆకుపచ్చని వస్త్రము అనేటువంటిది ఆనాడు వినాయకుడికి గనక సమర్పించుకున్నారు అంటే తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది. హ్మ్. అందులో వేరే సందేహమే లేదు. ఉదాహరణకు మనకు ఇంటికొచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఇంటికొస్తే బంధువులు, వాళ్లకు ప్రీతికరమైనటువంటివి మనం వంటలు చేసి పెట్టాలి. హ్మ్. వాళ్లకు నచ్చినటువంటి వస్త్రము మనం ఇవ్వాలి. అవును. ఏదో మన ఇంట్లో ఉంది గదా! ఎవరో మనకిచ్చారు గదా! ఇగో తీసుకో పట్టు పర్వాలేదు పో
ఏదో ఉండేది ఇస్తే అయిపోయింది కదా అంటే అది అంతంత మాత్రమే ఉంటుంది. హ్మ్. ఏదో వచ్చారు వీళ్ళు, ఏముంది వీళ్ళకు, ఏదో కాస్త ఏదో అన్నం పెట్టి పంపిస్తే అయిపోతుంది కదా అనేది కాదు. ఎప్పుడైతే వచ్చినటువంటి వాళ్లకు ప్రీతికరమైనటువంటి వంట, వాళ్ళకి ఇష్టమైనటువంటి వంట ఎప్పుడైతే మనం చేసి పెట్టామో వాళ్లకు అమిత ఆనందము కలుగుతుంది. అవును. ఆనందము దేనివల్ల కలుగుతుంది? వాళ్ళకిష్టమైనది. ఎంత డబ్బు హ్మ్. ఇచ్చినా ఆనందము కలగదు. అవును. ఎంత బంగారం ఇచ్చినా ఆనందము కలగదు. హ్మ్. కడుపు నిండా భోజనము పెడితేనే చాలు, నాకు తృప్తి అయింది అవును. అనేటువంటి మాట వస్తుంది. ఈ ఖచ్చితంగా. తృప్తి అనేటువంటి పదం ఎక్కడొస్తుంది అంటే భోజనము వల్లనే వస్తుంది. అవును. అందువల్ల వాళ్ళకి ఇష్టమైనటువంటిది ఎప్పుడైతే ఇస్తామో, వాళ్ళ మనస్సు తృప్తి చెందుతుందో, తద్వారా ఆనందాన్ని పొందుతారో, హ్మ్. అలా వినాయకుడు ఆనందం ఎప్పుడైతే పొందుతాడో, ఆ ఆనందము పొందేటువంటి దాని వలన మనకు ఉండేటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి, ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నముగా మన పనులు సాగటానికి చాలా యోగదాయకముగా ఉంటుంది. అంతేగాని ఏ ప్రాంతములోనైనా, ఏ దేశం ఎక్కడైనా, ఏ ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలో ఎక్కడైనా వినాయక చవితి పండుగ అంటే వినాయకుడిని ఏ విధంగా ఆరాధించాలనో అలాగే ఆరాధించాల్సిందే తప్పదు. వినాయకుడి రూపం వినాయకుడి రూపమే కదా అందరూ అవును. పెట్టుకుంటున్నారు, మార్చుకోవడానికి లేదుగా. అవును. అంతే కదా. హ్మ్. కనుక దాంట్లో పూజా విధానాల్లో కూడా ఎక్కువ మార్పులేమీ ఉండవమ్మా. కాకపోతే ఏదో స్వీట్లు అవి ఇవి మామూలుగా అన్ని చోట్ల స్వీట్ షాపుల్లో తీసుకొని వచ్చి పెడుతూ ఉంటారు. అలాంటివి కాదు. ఇంట్లో చేసి పెట్టేటువంటిది ఎప్పుడూ కూడా మడితో పెట్టేటువంటిది ప్రసాదం అనేటువంటి భావనకు వస్తుంది తప్ప, స్వీట్ షాపుల్లో చేసినవి ప్రసాదం అని అనటానికి ఉండదు అనేది మనం గ్రహించాలి. అలా చేసుకోవాలి. తర్వాత ఆయనకు బూందీ లడ్డు అంటే చాలా ఇష్టం అవును. వినాయకుడికి. హ్మ్. అందువలన ఆ బూందీ లడ్డు, చెరుకు, ఈ వెలగపండు, తర్వాత కంకి, ఇలాంటివన్నీ కూడా వినాయకుడికి, అరటిపళ్ళు ఇవన్నీ కూడా చాలా ఆయనకు ప్రాధాన్యత. అవన్నీ కూడా పెట్టి నివేదన చేసుకుని పూజ చేసుకోవటమే తప్ప, ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా అంతా ఒకటిగానే చేసుకుంటారు గాక.